హాయ్, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. సూపర్ సండే మ్యాచ్ నెంబర్ 13 ఈవినింగ్ 7:30కి డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యన వైజాగ్లో జరగబోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తన సెకండ్ హోమ్ గ్రౌండ్ కింద వైజాగ్ని ఎంచుకోవడంతో హోమ్ గ్రౌండ్ కింద వచ్చేటువంటి మొదటి 2 మ్యాచ్లని ఢిల్లీ వైజాగ్లో ఆడబోతోంది. అయితే వైజాగ్ ఐపీఎల్కి ఇప్పటికే 13 మ్యాచ్లకి ఆతిథ్యం ఇచ్చింది. సో కాబట్టి ఐపీఎల్కి ఆతిథ్యం వేయటం అనేటువంటిది వైజాగ్కి కొత్త ఏం కాదు. ఈవెన్ న్యూట్రల్ వెన్యూగా 2019లో ప్లే ఆఫ్లు కూడా అక్కడ జరిగాయి. వైజాగ్ అన్న వెంటనే 2005లో ధోని పాకిస్తాన్కి విరుద్ధంగా 128 బాల్స్లో 143 రన్స్ చేసినటువంటి ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ కూడా గుర్తుంటుంది. సో ధోనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి స్టేడియం అది. కాబట్టి రేపు ధోని ఫ్యాన్స్ అంతా స్టేడియానికి హోరెత్తేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఢిల్లీ 2 మ్యాచ్ల్లో 2 పరాజయాలతోటి అట్టడుగు స్థానంలో ఉంటే చెన్నై 2 విజయాలతోటి టాప్లో ఉంది. సో ఆ ఆధిపత్యాన్ని కొనసాగించాలి అని చెప్పేసని అటు చెన్నై భావిస్తూ ఉంటుంది. కానీ మొదటి విజయాన్ని నమోదు చేసుకోవాలి అని ఢిల్లీ భావిస్తూ ఉంటుంది. ఇంత మటుకు 29 సార్లు హెడ్ టు హెడ్ తలబడితే అందులో 10 సార్లు మాత్రమే ఢిల్లీ కింగ్స్కి చెక్ చెప్పగలిగింది. 19 టైమ్స్ సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీని నమోదు చేసుకుంది. రేపు కూడా అటు చెన్నై విషయంలో టాప్ ఆర్డర్ నుంచి అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. పర్టికులర్గా రచిన్ రవీంద్ర ఈజ్ ఏ గుడ్ ఫైన్ ఫర్ సిఎస్కే అని చెప్పుకోవచ్చు. అలాగనే ఈవెన్ రుతురాజ్ గైక్వాడ్ మరొకసారి పవర్ ప్లేలో చాలా చక్కగా ఆడుతూ ఉన్నారు. ఆ తర్వాత అఫ్కోర్స్ డారెల్ మిచెల్ కావచ్చు, లేకపోతే కనుక రవీంద్ర జడేజా, శివం దూబే, సో అందరూ కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అలాగనే బౌలింగ్లో కూడా తీక్షణ, పతిరాణా, ఈవెన్ జడేజా. సో కాబట్టి బౌలింగ్ యూనిట్ అండ్ బ్యాటింగ్ యూనిట్ చాలా చక్కగా ఉంటే చెన్నైకి డీసీ విషయంలో ఆస్ట్రేలియన్ పెయిర్ వార్నర్ అండ్ మిచిల్ మార్ష్ పవర్ ప్లేలోనే ఎవరో ఒకళ్ళు అవుట్ అవటం అనేటువంటిది. బట్ లాస్ట్ మ్యాచ్లో వార్నర్ 49 రన్స్ చేశాడు. అలాగనే కెప్టెన్ రిషబ్ పంత్ మరింత బాధ్యతగా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. అది కనుక జరిగేట్లయితే అఫ్కోర్స్ డీసీ చెన్నైకి చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఫామ్ని, ప్రీవియస్ హిస్టరీని గమనిస్తే మాత్రం ఖచ్చితంగానే చెన్నైకి ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా సాగర తీరంలో జెండా పాతేదెవరో తెలిసిపోతుంది రేపు. థ్యాంక్ యూ.